ఏమన్నా ఆమె శ్రీమంతానికి ఏమన్నా ఇచ్చాడా తెలియదు కదా. ఇవన్నీ కూడా బయటికి రావాలి. 1,60,00,000 ఎందుకు ఇచ్చినట్టు అనే విషయం ఫస్ట్ బయటికి రావాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి వెంటనే సెంట్రల్ విజిలెన్స్ దీని మీద ఎంక్వైరీ చేయాలి. విజయసాయి రెడ్డి దగ్గర, విజయసాయి రెడ్డి ఇంట్లో గూగుల్ టేక్అవుట్ ద్వారా ఇతను నిజంగా మదన్ మోహన్ గారు అక్కడికి వెళ్ళారా లేదా, ఆయన చెప్పిన టైంలో ఆయన ఇంటికి వెళ్ళాడా లేదా, ఆయన అక్కడి నుంచి వైజాగ్ వచ్చాడా లేదా అనే పూర్తి విషయాలు ఈ ఎంక్వైరీ చేస్తే బయటకు వస్తాయి. సరే, ఈ విల్లా కూడా ఏ విల్లా కొన్నారా కొనిచ్చారా నాకు తెలియదు. కానీ ఈ విల్లా వచ్చి శాంతి గారి పేరుతో, సుబ్బారెడ్డి గారి పేరుతో, ఇద్దరు పేరుతో రిజిస్టర్ అయ్యింది. సుబ్బారెడ్డి ఎవరు? సుబ్బారెడ్డి సుదర్శన్ రెడ్డి కదా ఆయన పేరు. సుదర్శన్ రెడ్డి ఫాదర్, వాళ్ళ ఇద్దరి మధ్య రిజిస్ట్రేషన్ జరిగింది. ఈ విల్లా విషయం బయటకు వస్తే ఎందుకు విజయసాయి రెడ్డి ఆమెకు డబ్బులు ఇచ్చారు అనేది ఒకటి బయటకు వస్తుంది. ఏమేమి పనులు చేయించుకున్నారో వైజాగ్లో, ఏ ల్యాండ్స్ దొంగతనం చేశారనే విషయం కూడా అన్నీ కూడా బయటకు వస్తాయి. సో వెంటనే దీని మీద మనం విజిలెన్స్ ఎంక్వైరీ మనం అడుగుతున్నాం. సరే, అది పక్కన పెడితే మదన్ మోహన్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి నిన్న హైదరాబాద్లో చాలా విషయాలు మాట్లాడారు. ఆయన అడిగిన క్వశ్చన్ ఒకటే, హూ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ మై బేబీ? నా బిడ్డకి తండ్రి ఎవరు? ఏ మగోడికి కూడా ఆ బాధ రాకూడదు, ఆ పరిస్థితులు రాకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ పూర్తిగా నేను మగజాతిని సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకు తెలుసా? ఏ తండ్రి కూడా ఈ బిడ్డ నా బిడ్డ అని పబ్లిక్గా వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి అడిగాడు అనుకో, దానికన్నా బాధాకరం ఇంకొక విషయం ఉండదని కూడా మీకు అందరికీ మనవి చేస్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఈ బిడ్డ నా బిడ్డ కాదు, విజయసాయి రెడ్డికి సంబంధం ఉంది అని మదన్ మోహన్ గారు చెప్పారు. నాకు అర్థం కాదు, మా పుట్టాడేంది, అమ్మాయిలోనికి పోయేదేంది, వాడికి అసలు అంత సీనే లేదా, మా ఊడికి విజయ్ గడికి సాయి గడికి సీన్ లేదా? మీరందరూ నవ్వుతున్నారు, కానీ అది పూజకి పనికిరాని పువ్వు అని నేను చెప్తున్నాను. విషయం ఇల్లే, విషయం లేదు. అతను ఒక కూతుర్ని అడాప్ట్ చేసుకున్నాడు పాపం. ఏంది దత్తుకు తీసుకున్న కూతురు ఉంది ఆయన దగ్గర పాపం. అంటే ఏంది, దాన్ని బట్టి మీకేం అర్థమైంది? విషయం లేదు. విషయం లేనాడు బిడ్డ ఇది చేస్తాడు అనేది నాకు అర్థం కావట్లేదు. అది కూడా ఎంక్వైరీ చేయాలి. నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు, ఓ అని మాట్లాడాడు. ఏం రే నువ్వు చెప్పాల్సింది మాక? ఏం చెప్పాలా సాయే? ఏం చెప్తావా? మగోండి రా, నేను డిఎన్ఏకి రెడీ రే, రాండి రా, మగోడు ఉంటే రాండి, నేను డిఎన్ఏ ఇప్పుడే ఇస్తా. నేను మాట్లాడాడు డిఎన్ఏ గురించి. అంటే ఇప్పుడు అడుగుతున్నా, నువ్వు పూజకి పనికిరాని పువ్వా, పూజకి పనికొచ్చే పువ్వా? అసలు నిజమేంది? అసలు నిజమేంది, వాస్తవమైంది అనేది బయటికి రావాలి. ఒక పక్కనేమో డిఎన్ఏ వద్దంటున్నాం. సుదర్శన్ రెడ్డి ఏమన్నాడు? మొగోడు ఏమన్నాడా? నేను తప్పు చేయలా, నేను డిఎన్ఏ ఇచ్చేదానికి రెడీగా ఉన్నాను, ఐఎమ్ రెడీ, అవసరమైతే రేపు కూడా నేను డిఎన్ఏ ఇచ్చేదానికి రెడీగా ఉన్నాను. నువ్వు అనలేకపోతున్నావు ఎందుకు అనలేకపోతున్నావు? ఎందుకంటే తప్పు చేసినోడే డిఎన్ఏకి రాడు. ఆయన మళ్ళీ ఒక సర్టిఫికేట్ తెస్తామేమో, నేను పూజకి పనికిరాను. మేము అనేది ఒకటే, అటా ఇటా అనేది తేలాలి. ఇది తేలాలంటే విజయసాయి రెడ్డి డిఎన్ఏ టెస్ట్కి ఒప్పుకోవాలి, వేరే క్వశ్చనే లేదు. సరే, అది పక్కన పెడతాం. నువ్వు కొలంబియాకు పోయావు, ఎవరితో పోయావు అబ్బాయా? నువ్వు కొలంబియాకి ఎవరితో వెళ్ళావు అనే విషయం బయటికి రావాలి. కొలంబియా, COLO కొలంబియా, LUMBIA కొలంబియాకి ఎవరితో వెళ్ళావు? నేను అడగటంలా, మదన్ గారు అడుగుతున్నారు. నువ్వు కొలంబియాతో ఎవరికి వెళ్ళావు అని మదన్ అడుగుతున్నాడు. ఎందుకు అడుగుతున్నాడు నాకు తెలియదు. నువ్వు ఎవరితో వెళ్ళావో నాకు తెలియదు, కానీ కొలంబియా విషయం బయటికి రావాలి. అది రావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక్కటే చేయగలుగుతారు. ఆ విషయము బయటకు వస్తే మనకి సబ్జెక్ట్లో చాలా క్లారిటీ వచ్చేస్తుందని కూడా మనం చేస్తాం. ఒక ఎస్టీ మహిళని ఇష్టం వచ్చినట్టు మీరు వైజాగ్లో మీరు భూదంతా చేసేదానికి ఆమె పాములాగా వాడుకుంటారా? పాపం పాములాగా వాడుకుంటారా? మా మనిషిని నేను అడుగుతున్నా. బ్లాక్మెయిల్ చేస్తారా అని మేము అడుగుతున్నాం. ఈరోజు ఎవరు ఇరుక్కున్నారు? ఆ ఇద్దరు ఎస్టీలే కదా పాపం. ఆ మదన్ గారు, ఆ శాంతి గారే కదా ఇరుక్కుంది. ఎవరు రోడ్డు మీదకి వచ్చారు? నువ్వు వచ్చావా? వాళ్ళిద్దరే రోడ్డు మీద ఉన్నారు ఈరోజు. వాళ్ళిద్దరే రోడ్డు మీద ఉండి నవ్వులు పాలవుతున్నారు. నువ్వు చేసిన పాపాలకి ఒక కుటుంబం, ఇద్దరు ఆడపిల్లలు ఉండే కుటుంబాన్ని నాశనం చేసిన ఈ పొట్టి సారాయి గారిని కూడా నేను మీకు మనవి చేస్తాను. ఇంకొక విషయం, కొలంబియా సరే అది పక్కన పెడతాం, అది కూడా బయటకు రావాలి. ఎవరితో వెళ్ళాడు కొలంబియాకి? ప్రెస్ మీట్ మొదలైంది. ఆయన ప్రభాకర్, ఏం ప్రభాకర్? ఆయన జూపిడి ప్రభాకర్, రాజ మార్తాండ శ్రీ 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 పొట్టి సారాయి రెడ్డి అని ఆయన చెప్పడం, ఆయన తొక్కలో ఒక ఇంట్రడక్షన్ చేయడం, ఈయన వచ్చి అవతల కూర్చొని మాట్లాడడం. మేము అడిగేది ఒకటే, అడిగింది ఎవర్రా? ఒరే సాయి, ఒరే అని నేను ఎందుకు అంటున్నాను తెలుసా? నువ్వు ప్రెస్ మీద మాట్లాడిన భాష అదే భాష ఇప్పుడు వాడుతున్నావు కాదురా రే సాయిగా. ఇప్పుడు నువ్వు మదన్ మోహన్ ఏమన్నాడు? ఆ తండ్రి బిడ్డ నువ్వు అని ఆయన అన్నాడు ప్రెస్ మీట్లో. నేను అన్నా
మేము ఎవరైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారా? ఇంకా నువ్వే చెప్పావు మా పార్టీ వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారని. అంటే వైసీపీ పార్టీ నాయకులు విజయసాయి రెడ్డి మీద కుట్ర పండారని విజయసాయి రెడ్డి చెప్తున్నాడు. అవునా కాదా? నేను చెప్పలా, విజయసాయి రెడ్డి చెప్పాడు. సరే, అది పక్కన పెడదాం. సాంబడు టీవీ5 సాంబడు ఏరే మీట్లో పనుడా చెప్పు తెగది నయలా. ఎవరు అనుకున్నావు సాంబశివరావు అంటే? ఎవరు సాంబశివరావు గారు? ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణలో ఎవరినైనా సాంబశివరావు పేరు చెప్తే గుర్తుపడతారు. నేను గుర్తుపడతారు పుట్టినయలా. వీకే వెంకటకృష్ణ గారు, వీకే వాడు వీకే డిఎన్ఏ టెస్ట్ చేసుకోవాలి అంటే వీకే వెంకటకృష్ణ గారు డిఎన్ఏ టెస్ట్ చేసుకోవాలా? దేనికి? నువ్వు చేసిన పాపానికి వెంకటకృష్ణ ఏంద్ర డిఎన్ఏ టెస్ట్ చేసేది? లఫుట్నాయాలా? బుద్ధుంది నీకా? డిఎన్ఏ టెస్ట్ నువ్వు చేసుకుంటావా వెంకటకృష్ణ చేసుకుంటాడా? అనొచ్చురా పాట. వెంకటకృష్ణ నువ్వు డిఎన్ఏ టెస్ట్ చేసుకొని, ఒరేయ్ నువ్వు పుట్టిన కుటుంబం నెల్లూరులో మీ ముత్తాతలో తాతలో మర్డర్లు చేసి జైలుకి పోయిన కుటుంబం రామిది. నువ్వేంద్రా నువ్వు ఊళ్ళో వాళ్ళ గురించి మాట్లాడేది, వేరే వాళ్ళ గురించి లఫుట్నాయాలా? ఆమాయన మీరు మాత్రం ఏమైనా జరిగినా మీరు ఏమైనా తిట్టచ్చు, మమ్మల్ని బ్రాహ్మణి గారిని తిట్టచ్చు, పురంధరేశ్వరి గారిని తిట్టచ్చు. నందమూరి ఫ్యామిలీలో ఎవరు చచ్చిపోతే నాకు పేరు గుర్తు రావట్లే, సర్వే నంబర్లు దొంగ సర్వే నంబర్లు వేసి తగువైందని మీరు గందరగోళం చేశారు. పింక్ డైమండ్ ఇదే, ఇది పుట్టాడు. ఈ పుట్టిన ఏం చెప్పాడు తెలుసు? పింక్ డైమండా చంద్రబాబు నాయుడు బెడ్రూమ్లో ఇడిపోయి చూసేది బాత్రూమ్లు కడిగి ఎదవా. ఏరా చంద్రబాబు నాయుడు ఇంట్లో బాత్రూమ్లు కడుగుతుంటే నీకు పింక్ డైమండ్ కనిపించిందంట లఫోట్. అంటే నువ్వు మాత్రం ఏమైనా మాట్లాడచ్చు. ఈయనంట ట్విట్టర్లో రామోజీరావు గారిని, ద లేట్ రామోజీరావు, ద గ్రేట్ మ్యాన్, ఈయన టార్చర్ చేశాడంట. ఒరే లఫుట్ కానీ ట్విట్టర్ ఎవరు చూస్తాడు? రే డ్రై నువ్వు హిందీలో కూడా కొట్టేవారు ట్వీట్లో, నీకు హిందీ వచ్చే రాయడం 10,000 ఇచ్చి ఎవడో ఒకటి చేత రాయించేదవా నువ్వు. నీకు ట్విట్టర్ రాసేది కూడా నీకు వచ్చు, అసలు ఇంగ్లీష్ వచ్చు నీకా? చార్టర్డ్ అకౌంటెంట్, చెన్నైలో చార్టర్డ్ అకౌంటెంట్ ఇడు. అక్కడ పోయి చదువుకునే రోజుల్లో ఈ చరిత్ర అడగండి, వాళ్ళు చెప్తారు. నాకు ఈ రోజు పొద్దున్న ఒకటి ఫోన్ చేశాడు చెన్నై నుంచి. అన్న ఆడు కూడా గోకేడు నమ్మ నోడని. అదే విషయం లేదు కదా అన్న. అదేమన్నా బాగా గోకింది మాకు తెలుసు అన్నాడు. ఒరే నీ పాసుగా లైట్ అప్పుడు విషయం ఉంటుంది, ఇప్పుడు లేదేమో అని. అది కూడా గోకే. అది కూడా ఎందుకు వాళ్ళ పేర్లు బయటపడడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఒక మహిళ హ్యాపీగా ఉంది, మనం ఎందుకు పాపం వాళ్ళ జీవితాలు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఇంకొక విషయం ఏంటంటే రామోజీరావుని టార్చర్ ఏం చేశాడు రామోజీరావు నిన్న అంటే పేపర్లో వాస్తవాలు రాస్తే అది నువ్వు టార్చర్ పెడతావా? ఈరోజు అందరినీ ఒక క్వశ్చన్ అడుగుతున్నా. విజయసాయి రెడ్డి, పొట్టి సారాయి రెడ్డి విషయం లేని సాయిగాడికి బెయిల్ రద్దు చేయాలి. ఎందుకంటే విజయసాయి రెడ్డి బెయిల్లో ఉన్నాడు, అవునా కదా? ఈ రోజుకి బెయిలే కదా. ఒక బెయిల్లో ఉన్న వ్యక్తి ఒక ప్రెస్ మీట్ పెట్టి డైరెక్ట్గా న్యూస్ ఛానల్స్ని, అదేవిధంగా మహాటీవీ వంశీ గారిని డైరెక్ట్ అటాక్ కొట్టాడు. రాధాకృష్ణ గారిని మీ అంతా చూస్తానన్నాడు. అంటే ఈ బెయిల్ కండిషన్లు ఇది చేసినట్టే కదా. బెయిల్ కండిషన్స్ వ్యతిరేకంగా మాట్లాడిన విజయసాయి రెడ్డి వెంటనే బెయిల్ తొలగించాలి, బెయిల్ క్యాన్సిల్ చేయాలి, బొక్కలో దొయ్యాలి. ఎందుకంటే బయట ఉంటే జనాలు భయపెట్టున్నాడు. భయపెట్టేది ఎవరిని? 4th పిల్లర్. ఇంకొంచెం భలే జోకేశాడు, అయ్యో భలే గుర్తొచ్చింది. ఏదో చెప్పాడు, ఆ మదన్న ఏదో ఎవరో పేరు చెప్పాడు. నువ్వు నేను కలిస్తే గేయా అని. ఒరే తిక్కముండా కొడక, గే అయితే పిల్లలు పుట్టారా రే? పిల్లలు పుట్టారా గే అయితే? ఎట్ట పుట్టారా పిల్లల? దానికి పక్కన వాళ్ళంతా నవ్వడం, అదొక జోకు, వీళ్ళందరూ నవ్వడం. గే అంటే గే. సరే, బెయిల్ని డైరెక్ట్గా ప్రెస్ ఛానల్స్ని బెదిరించిన విజయసాయి రెడ్డి, బెయిల్ మీద ఉన్న విజయసాయి రెడ్డిని వెంటనే సిబిఐ వాళ్ళు బెయిల్ క్యాన్సిల్ చేయమని కోర్టులో వేస్తే మేము స్వాగతిస్తాం దాన్ని. ఎందుకంటే